జై సీతారాం. మీకు పెళ్లి వయసు కూడా వచ్చింది. ఆడపిల్ల చదువుకోకపోయినా, ఉద్యోగం చేయకపోయినా 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేయవచ్చు. కానీ మగపిల్లలకు 21 సంవత్సరాలు నిండినా, చట్ట ప్రకారం అర్హత వచ్చినా పెళ్లి చెయ్యలేరు. మగపిల్లవాడు చదువుకొని ఉద్యోగం చేస్తూ సంపాదన పరుడైతే గాని, తన కాళ్ల మీద తాను నిలబడగలిగితే గాని పెళ్లి చెయ్యలేరు పెద్దవాళ్ళు. ఎవరు పిల్లని కూడా ఇవ్వరు. ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడ్డాక ఒక వధువును వివాహం చేసుకుని ఆమెతో జీవితాంతం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించమంటుంది సమాజం. కారణం, వివాహం వయసు జీవితకాలం, అంటే నిండు 100 ఏళ్లు. అందుకు కావలసింది సంకల్పం. ఆ సంకల్పాన్ని మీ మనసుల్లో కలిగించే ప్రయత్నమే ఈ వీడియో సంకల్పం. అలా నిండు 100 ఏళ్లు భార్యతో కలిసి జీవించడాన్నే ఏకపత్ని వ్రతం అని, శీలం అని అంటుంది మన హిందూ సంస్కృతి సంప్రదాయం. అదే ఆదర్శం. నేనైతే ఆత్మగౌరవం అని కూడా అర్థం చెబుతాను. మన శీలాన్ని, మన ఆత్మగౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే శ్రీరామచంద్రుడికి వారసులు నాన్న మీ యువకులంతా. ఆ శ్రీరాముడంతా ఆదర్శంగా జీవిస్తూ మిమ్మల్ని కన్న తల్లి, తోడబుట్టిన అక్క చెల్లెళ్ల గౌరవాన్ని నిలబెట్టాలి. రేపు మీకు కాబోయే భార్య గౌరవాన్ని నిలబెట్టాలి. అందుకే ఈ వీడియో మీకోసం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. కొంతమంది మేధావులు తమ స్వార్థం కోసం ప్రజలందరినీ, ముఖ్యంగా ఆడవాళ్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. చదువులు, ఉద్యోగాలు, స్నేహాలు, బంధాలు, హక్కులు, బాధ్యతలు, అలవాట్లు, వస్త్రధారణ, వివాహం, విడాకులు, సంసారం, ఖర్చులు వంటి అనేక విషయాల్లో వాళ్లను తప్పుదోవ పట్టించి తమ తల్లిదండ్రుల నుండి, ఆత్మీయుల నుండి విడగొట్టి ఒంటరి వాళ్లను చేసి ఇతరుల స్వాధీనంలోకి వెళ్లిపోయేలా వివసుల్ని చేస్తున్నారు. అందుకోసమే ఈ సిద్ధాంతాన్ని, ఈ ఉద్యమాన్ని ప్రారంభించాను. మనుషులకు హక్కులు మాత్రమే కాదు, బంధాలు, బాధ్యతలు ఉంటాయి నాన్న. వాటిని మనం నిర్వహించాలి. స్వేచ్ఛ మాత్రమే కాదు, మంచి, చెడ్డ, తప్పులు, ఒప్పులు ఉంటాయి నాన్న. వాటిని మనం గౌరవించాలి. మనం చేసే పనుల్లోని తప్పొప్పులను మన తల్లిదండ్రులే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం గమనిస్తూ ఉంటుంది. అది దాని నైజం, దాని ధర్మం. ఎవరు చూసినా చూడకపోయినా, తెలిసి చేసినా తెలియక చేసినా, పొరపాటున చేసినా, గ్రహపాటున చేసినా, తప్పు చేయడం ఎప్పుడూ తప్పే. తప్పు చేయకుండా ఉండడమే ఒప్పు. అందుకోసమే ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసం. జై హింద్, జై సీతారాం.